మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. హైదరాబాద్ హైత్ నగర్ పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పసుమామ్ల నుండి కుంట్లూరు వెళ్తున్న డీసీఎంను వేగంగా వచ్చిన కారు ఎదురుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కుంట్లూరు గ్రామానికి చెందిన చంద్రసేనారెడ్డి, త్రినాథ్ రెడ్డి, వర్షిత్ రెడ్డిలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు నిన్న రాత్రి పెద్ద అంబర్పేటలోని ఒక ఫంక్షన్కి వెళ్లి అక్కడి నుండి నారపల్లిలో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి రాత్రి అక్కడ ఉండి ఉదయమే కుంట్లూరు తమ నివాసాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికి అందించిన కొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఉన్న పెట్రోల్ పంప్లోని సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. హైదరాబాద్ హైత్ నగర్ పిఎస్ పెద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పసుమాముల నుండి కుంట్లూరు వెళ్తున్న డీసీఎంను వేగంగా వచ్చిన కారు ఎదురుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కుంట్లూరు గ్రామానికి చెందిన చంద్రసేనారెడ్డి, త్రినాథ్ రెడ్డి, వర్షిత్ రెడ్డిలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు నిన్న రాత్రి పెద్ద అంబర్పేటలోని ఒక ఫంక్షన్కి వెళ్లి అక్కడి నుండి నారపల్లిలో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి రాత్రి అక్కడ ఉండి ఉదయమే కుంట్లూరు తమ నివాసాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికి అందించిన కొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఉన్న పెట్రోల్ పంపులోని సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఫోన్ లైన్లో. సునీల్, ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు చనిపోయారు. ముగ్గురు కూడా చనిపోవడంతో వాళ్ళ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొందనే చెప్పాలి. చేతికి వచ్చినటువంటి అంటే కొడుకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కుంట్లూరుకు చెందినటువంటి ముగ్గురు కూడా ఇంద్రసేనారెడ్డి, త్రినాథ్ రెడ్డి, వర్షిత్, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రాత్రి అంబర్పేటలో ఒక ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు. ఇక రాత్రి అక్కడి నుంచి వాళ్ళకి తెలిసిన బంధువుల వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి తెల్లవారుజామున వాళ్ళు బయలుదేరారు. కుంట్లూరుకు వస్తుండగా ఎదురుగా వస్తున్నటువంటి డీసీఎం ని కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హాస్పిటల్ కి తరలిస్తుండగా కన్నుమూసినట్టు తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం ఆ మూడు కుటుంబాల్లో కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. మరి కాసేపట్లోనే ఆ ముగ్గురు కూడా ఇంటికి వెళ్లే అవకాశం ఉంది. ఇంకొక 5-10 నిమిషాల్లో జర్నీ చేస్తే ఇంటికి వెళ్లే సమయంలోనే వాళ్ళు ప్రమాదంలో మృతి చెందడం కుటుంబ సభ్యులు విషయం తెలిసి అక్కడికి చేరుకొని ప్రమాద స్థలాన్ని చేరుకున్నారు. అక్కడ వాళ్ళ రోదనలు చూసి ప్రతి ఒక్కరిని కూడా కంట తడిపెట్టించినాయని చెప్పేసి చెప్పుకోవాలి. ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు అక్కడే అపోజిట్ లో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దాంట్లో స్పష్టంగా కనిపిస్తా ఉంది డీసీఎం ని వేగంగా కారు ఢీకొట్టింది. ఆ సమయంలోనే కారు ముందు భాగం అంతా కూడా డీసీఎం లోకి చొచ్చుకెళ్లింది. అందులోంచి వాళ్ళ డెడ్ బాడీస్ తీయడం కూడా అందులోంచి వాళ్ళని తీయడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. స్థానికులు కూడా వాళ్ళని గాయపడిన వారిని హుటాహుటిన హాస్పిటల్ కి అయితే తరలించారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి మధ్యలో ఉండి డ్రైవింగ్ చేశారా లేకపోతే అతివేగం ఈ ప్రమాదానికి అయితే కారణమని తెలుస్తుంది. ఇంకా వాళ్ళు మధ్యలో ఉన్నారా లేదా అనేది పోలీసుల దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంది. సోని, ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సునీల్.